హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమారెడ్డి తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చిన్న ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఈరోజు సిఎంఆర్ హాస్పిటల్కి వచ్చానండి, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. ఇక్కడ ఫ్రీగా చూస్తారని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారని, చూద్దాం ఎలా ఉంటుందో అని వచ్చాను. ఇక్కడ లోపలికి ఎంటర్ అవగానే చాలామంది ఉన్నారు. వాళ్ళని అడిగాను ఇక్కడ డాక్టర్కి ఎలా చూపించుకోవాలి అని. వాళ్ళు నాకు ఇలా చెప్పారు, ఫస్ట్ ఓపీ తీసుకోవాలి, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని. ఇక్కడ లైన్లో చాలామంది ఉన్నారు. నేను కూడా లైన్లో నిల్చున్నాను. ఓపీ దగ్గరికి వెళ్ళగానే ఆధార్ కార్డు అడిగారు, ఇచ్చాను. అప్పుడు ఓపీ ఇచ్చారు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ కూడా లైన్ ఉంది. 30 minutes వెయిట్ చేశాను. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకున్న ప్రాబ్లం చెప్పాను. డాక్టర్ కొన్ని టెస్టులు, మెడిసిన్స్ రాశారు. టెస్టులు చేసే దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు నాకు ఇలా చెప్పారు, టెస్టులు ఈరోజు కాదు రేపు రావాలని, అది కూడా మార్నింగ్ 7:30కి రావాలి అని. సర్లే అని మెడికల్ హాల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ కూడా లైన్ ఉంది. అక్కడ 20 minutes టైం పట్టింది. మెడిసిన్ తీసుకున్నాను. తర్వాత ఇంటికైతే వచ్చేసాను. ఇది మొత్తం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ అన్నీ ఫ్రీ అన్నారు కదా, ఇక్కడ మనీ తీసుకుంటారండి మెడిసిన్స్కి. టెస్టులు మాత్రం ఫ్రీగా చూస్తారు. బట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే 20% అమౌంట్ తీసుకుంటారు. నెక్స్ట్ నుండి వచ్చిన వాళ్ళకైతే ఫ్రీ ఉంటుంది. ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటారని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ఇక్కడ చూపించుకోవాలంటే ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి. హాస్పిటల్ అయితే ఇలా ఉంటుందని మీకు చూపించాలని కొన్ని వీడియోస్ తీసాను, చూడండి. ఇలా ఉంటుందండి హాస్పిటల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఓకే, బాయ్ అండి. ఇలా ఉంటుంది హాస్పిటల్.